హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు గుర్రంగూడలో 17 years ఓల్డ్ ఇల్లు కేవలం ల్యాండ్ రేట్కి మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు, డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మీ ప్రాపర్టీస్ కూడా ఏవైనా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన కింద ఇస్తున్నాను. అతి తక్కువ ధరకే ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది కేవలం లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మనం లొకేషన్ గురించి క్లియర్ గా మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు వెంకటేశ్వర కాలనీ రోడ్ నంబర్ 3లో ఉంటుంది. ఈ వెంకటేశ్వర కాలనీ రోడ్ నంబర్ 3 అనేది మనకు గుర్రంగూడలో ఉంటుంది. సాగర్ హైవే నుంచి కేవలం ఇక్కడికి రావడానికి కేవలం 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. గుర్రంగూడ మెయిన్ చౌరస్తా నుంచి ఏదైతే గుర్రంగూడ టు నాదర్గూడ ఎల్లో రోడ్ నుంచి 300 మీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. చూసుకోండి, అన్ని ఇండ్ల మధ్యలో ఓనర్ కన్స్ట్రక్షన్, చాలా మంచిగా కన్స్ట్రక్షన్ బాగుంటుంది. ఇల్లు వచ్చేసి మనకు 165 గజాలలో ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీని ముందు రోడ్డు చూసుకున్నట్లయితే మనకు సీసీ రోడ్ కూడా వచ్చేసింది. 25 ఫీట్ల వైడ్ రోడ్డు, డ్రైనేజ్, కృష్ణ వాటర్, సకల సౌకర్యాలు అన్ని రకాల చాలా బాగున్నాయి. ఇల్లు డైమెన్షన్స్ వచ్చేసి మనకు 33x45 డైమెన్షన్స్ లో అద్భుతమైన కన్స్ట్రక్షన్ ఉంది. లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మనం ఈస్ట్ డోర్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకొని మనకు పార్కింగ్ లో వచ్చేసి మనకు ఒక కారు, ఒక 2-3 బైకులు పెట్టుకునే విధంగా విశాలంగా ఉంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్ లతోని మంచి ప్లానింగ్ తో ఇవ్వడం జరిగింది. చూసుకుంటే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మాత్రం ఇల్లుకి ఒకటి ఏంటంటే మనకు బోర్ వేయలేదు. ఎందుకు బోర్ వేయలేదు అంటే ఏరియాలో మున్సిపల్ వాటర్ ఫుల్ ఉంటుంది. చూసుకుంటే మనకు 2000 కెపాసిటీ గల సంపద జరిగింది. ప్రతిరోజు నీళ్ళు వస్తాయి. నీళ్ళకైతే ఎలా పోతే ఇబ్బంది లేదు. మీరు ఓకే అనుకుంటే కదా ఈశాన్యం అవుతాయి కాబట్టి మనకు పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. బోర్ వేసుకోవచ్చు. నీళ్లు మీదనే పడతాయి. నీళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. దీనికి 2 గేట్లు ఇవ్వడం జరిగింది. ఒక కారు రావడానికి, ఒకళ్ళు మనుషులు తిరగడానికి కూడా అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకుంటే ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి. మనకు మెయిన్ డోర్ వచ్చి మనకు సింహద్వారం ఈస్ట్ ఫేస్ ఇచ్చారు. ఇటు నార్త్ కూడా మనకు వాస్తు ప్రకారంగా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మెట్లు ఇవ్వడం జరిగింది. మెట్ల కింద ఒక బాత్రూమ్, ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా మంచి స్పేస్ అవుతుంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని మంచి ప్లానింగ్ తోని వాళ్ళు సొంతంగా కట్టుకున్నారు కాబట్టి ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా ఇవి ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈస్ట్ డోర్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నా చూసుకోండి. దీనికి వాడిన చౌకోట్లు కానీ డోర్స్ కానీ కంప్లీట్ మనకు ఇండియన్ టేక్ తోని చేయబడి చూసుకోండి. మనకు లాంగ్ హాల్ ఇవ్వడం వల్ల ఇది వచ్చేసి మనకు సిట్అవుట్ ఏరియాగా వాడుకుంటున్నారు. ఇటు వచ్చేసి మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వబడింది. ఓనర్సే ఉంటున్నారు కాబట్టి మనకు ఇల్లును మాత్రం చాలా బాగా చూసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకి డోరు నార్త్ డోరు, వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా డోర్ ఇవ్వబడింది. ఇటు చూసుకున్నైతే ఇది హాల్ చూసుకోండి, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ పెట్టుకోవడం జరిగింది. ఇటు చూసుకున్నైతే మనకి ఇది డైనింగ్ ఏరియా చూసుకోండి. ఒక మంచి అందమైన ఆర్చ్ ఇచ్చి ఇటు డైనింగ్ ఏరియా కూడా మనకు అలాగే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు 6 మెంబర్ కెపాసిటీ గల ఒక డైనింగ్ అయితే ఈజీగా పడుతుంది. ఎందుకు ఇట్లా అంటున్నానంటే మనకు ఇల్లు సైజులు వచ్చేసి మనకు 33x40 సైజులు చాలా అరుదుగా దొరికే ఈ సైజులు చాలా బాగుంటాయి. సైజులు బాగున్నాయి. ఓనర్స్ ఉన్నారు కాబట్టి చాలా మంచిగా ఉంచుకున్నారు. ఇల్లు మంచి ప్లానింగ్ తోని కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అవుతున్నాము. ఎంట్రీ కాగానే మనకు ఇది ఈశాన్యం అయితే పూజ గది స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నది మనకు మంచి ప్లాట్ఫామ్ తోని వెంటిలేషన్ పరంగా విండో తోని అన్ని రకాల చాలా బాగున్నాయి. చూసుకోండి, అప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఆ రకంగా ఇంత స్టాండర్డ్ ఇప్పుడైతే మనకు కబోర్డ్స్ రావట్లేదు. వీళ్ళు కబోర్డ్స్ కూడా చేయించుకోవడం జరిగింది. ఇటు వాస్తు ప్రకారంగా మనకు సౌత్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. బయటకు వెళ్ళడానికి వాస్తు దోషాలు ఎలాంటి లేకుండా వాస్తు ప్రకారంగా 100% వాస్తువును కట్టడం జరిగింది. ఇల్లు వచ్చేసి మనకు బడంపేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇల్లు చుట్టూ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్ని నియర్ బై ఉంటాయి. చూసుకోండి, ఇక్కడ కూడా ఒక మంచి అద్దాల సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్న చిల్డ్రన్ బెడ్రూమ్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నాం. లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, ఇల్లు సైజులు చాలా బాగున్నాయి కాబట్టి అందుకే మనకు 6x6 బెడ్ వేసుకోకుండా కానీ ఇటు వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడే కాకుండా ఇక్కడ కూడా స్పేస్ ఉంది, ఇటు స్పేస్ ఉంది. చూసుకోండి, ఇక్కడ కూడా ఎంత స్పేస్ ఉందో. అంటే దీన్ని బట్టి నేను చెప్పేదంటే మీరు ఫుల్ కబోర్డ్స్ కూడా ఇక్కడ చేసుకుంటే కూడా చాలా బాగుంటాయి. అయిన వాళ్ళు కూడా వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేయించుకోవడం జరిగింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి మనకు 1350 స్క్వేర్ ఫీట్ లో కట్టడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూడబోతున్నాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సైజులు బాగున్నాయి కాబట్టి ఇందులో కూడా 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు ఓల్డ్ మోడల్ లా వచ్చేసి మనకు కబోర్డ్స్ చేయించడం జరిగింది. అన్ని రకాల వెంటిలేషన్ పరంగా విండో కూడా ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకు 165 గజాలలో ఈస్ట్ ఫేస్ లో మనకు గుర్రంగూడ మెయిన్ రోడ్ కు అతి దగ్గరలో చాలా బాగుంది ఫ్రెండ్స్. టెర్రస్ పైకి వెళ్ళి
దీని రేట్ ఎంత, మన బ్యాంక్ లోన్ వరకు ఎంతగా వస్తుంది, మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నా చూసుకుంటే అన్ని ఇండ్ల మధ్యలో, అన్ని అపార్ట్మెంట్ మధ్యలో మంచి లొకేషన్ లో ఉంటుంది. ఇది వచ్చి మనకు 17 ఇయర్స్ ఓల్డ్ ఇల్లు అయినా కానీ ఓనర్స్ దగ్గర నుండి కట్టించుకున్నారు కాబట్టి ఇల్లు చూసారు కదా, చాలా స్టాండర్డ్ గా ఉంది ఫ్రెండ్స్. ఇది కేవలం మనకు ల్యాండ్ రేట్ కి ఇవ్వబడుతుంది. దాని ప్రకారంగా చూసుకున్నది మనకు రేట్ వచ్చేసి మనకు 92 లక్షలు చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఇల్లు లొకేషన్ కు రావాలన్నా దీని గురించి ఏమైనా డౌట్ ఉండితే పైన ఓనర్ ఫోన్ చేసి దగ్గరుండి ఇల్లు చూపించడమే కాకుండా ప్రతి ఒక్కటి మీకు క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్టయితే ఒక 30% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఒక 70% నుంచి మీకు లోన్ వస్తుంది. లోన్ గురించి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. ఇక ఇల్లు చుట్టూ మాత్రం మనకు లొకేషన్ చాలా బాగుంది. మనకు బిఎన్ రెడ్డి అతి దగ్గరలో, సాగర్ హైవే అతి దగ్గరలో, ఇటు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 కూడా అతి దగ్గరలో, మంచి లొకేషన్ లో అన్ని రకాల రోడ్డు కన్వర్టీ చాలా బాగుంటుంది. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంత మంచి ప్రాపర్టీ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. సదా మీ సేవలో అంజయ్య.